హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు కోడిగుడ్లు బొబ్బట్లు వేస్ట్ గా పడేయకుండా వాటితో పళ్ళులు రాకుండా పెయింటింగ్ వేసి వాటిని ఫ్యాషన్ గా కూడా పెట్టుకోవచ్చు. అది మీకు చూపిస్తాను, చూడండి. నేనైతే కోడిగుడ్లు బొబ్బట్లు తీసుకొని నాకు నచ్చిన కలర్ పింక్ కలర్ తీసుకున్నానండి. మీరు ఏదైనా కలర్ వేసుకోవచ్చు, ఏ కలర్ కావాలో ఆ కలర్ వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను లుక్ కోసం పింక్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను పెన్సిల్ తో ఎయిర్పోర్ట్ షీట్ లో మార్కింగ్ వేసుకుంటున్నానండి. చెట్టులాగా కుండీలాగా వేసి దానికి ఈకలు అన్ని వేస్తున్నానండి. కలర్ వచ్చి కుండీకి లైట్ థిక్ బ్రౌన్ కలర్ వేస్తున్నానండి. ఏదో ఈకలు కాడలకి గ్రీన్ కలర్ వేస్తున్నానండి. ఇప్పుడు కోడిగుడ్లకి కలర్ వేసి ఆరబెట్టినాం చూడండి. మళ్ళీ తీసుకొని నేను అవి కొద్దిగా హైలైట్ గా కనిపించేదానికి లోపల గ్రీన్ కలర్ వేసి ఒక డాట్ వైట్ కలర్ పెడుతున్నానండి. మీకు నచ్చిన కలర్స్ మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు బొబ్బట్ ఎత్తుకొని ఫెవికల్ కొద్దిగా పెట్టుకొని ఫెవిక్విక్ కొద్దిగా పెట్టి ఎయిర్పోర్ట్ షీట్కి మనం అతికిచ్చామంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి, ఊడి పడిపోకుండా. ఇప్పుడు అట్ట ముక్క తీసుకొని ఫెవికల్ మొత్తము దానికి పేపర్ సరిపి అంతా అతికించుకోనేకి ఇప్పుడైతే మనము తయారు చేసిన ఎయిర్పోర్ట్ షీట్ ని కోడిగుడ్లు పగలకుండా తీసి దాని మీద పెట్టి అతికించాలి. మిగిలిన అట్ట ముక్క కనిపెడకుండా నేను బ్లూ కలర్ వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు. నేనైతే తీసుకెళ్లి గోడకు పెడుతున్నానండి. మా ఇంట్లో పళ్ళు లైన్ పెట్టాను, మీ ఇంట్లో పళ్ళు లైన్ కూడా కామెంట్ లో చెప్పండి.